ఎవరో ఎప్పుడో చెప్పినట్టు నిజంగానే సక్సెస్ ఈజ్ జర్నీ. ఆ జర్నీలో డౌన్ఫాల్స్ ఉంటాయి, క్రిటిసిజం ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి. వాటిని దాటుకొని ఈ తరం యువత వాళ్ళ గోల్స్ ఎలా రీచ్ అయ్యారో అన్నదే ఈ పయనం. ప్యాషన్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. నా ప్యాషన్ స్టోరీ రైటింగ్. కథలో ఉండే ప్రతి అక్షరానికి జీవం ఉంటుంది. మాటలతో చెప్పలేని ఎన్నో నీతులు కథల రూపంలో అందరి మనసుల్లో ముద్ర వేయడం నా కళ. ఇక్కడ స్టోరీ చెప్పడానికి వచ్చింది మీరేనా? నేను. ఓకే, సార్ పిలుస్తున్నారండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు పేపర్లో వచ్చిన యాడ్ చూసి ఒక మంచి స్టోరీతో వచ్చాను. ఏ ఊరమ్మా మీది? ఎక్కడి నుంచి వస్తారమ్మా మా టైం వేస్ట్ చేయడానికి ఎయిర్బస్ ఎక్కి? ఎక్కడి నుంచి తెస్తారమ్మా ఇలాంటి వాళ్ళని? స్టోరీ ఉండదు, ఏముండదు. సారీ సార్. ఏమైంది అంత డల్గా ఉన్నావు? నా స్టోరీ కొంచెం కూడా బాగాలేదన్నారు. స్టోరీస్ రాయడమే రాదంటున్నాను. సర్లే వదిలే, నీ స్టోరీ తీసే అదృష్టం వాళ్ళకి లేదనుకుందాం, బాధపడకు. ఓకే, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, బాయ్. సునీల్ గారు, మన మూవీకి మంచి హీరో ఎవరైనా ఉంటే చూడకూడదా? మై కమిన్ సార్. రా బాబు. ఎవరమ్మా నువ్వు? సార్ ఇలా ఆడిషన్స్ అని వచ్చాను సార్, మీ మూవీలో ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా? అవునా, సరే అమ్మా, ఏదైనా యాక్ట్ చేసి చూపించు ఒకసారి. సార్, ఒక డైలాగ్ చెప్పాను. సరే చెప్పమ్మా. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. సరే అమ్మా, బాగానే చెప్తున్నావు. ఒక నిమిషం ఉండు, ఫోన్ వస్తుంది. చెప్పండి. అవునా, అది ఆల్రెడీ ఒక అబ్బాయి వచ్చి ఉన్నాడు. సరే, నేను ఏ విషయం చెప్తాను అయితే. సరే సరే అమ్మా, బాగా చేసావు. ఎల్లుండి ఒకసారి రామ్మా, మళ్ళీ ఎల్లుండి కలు ఒకసారి. సరే సార్, థ్యాంక్ యూ సార్. సరే అమ్మా. మామ, ఇంక హీరో కింద సెట్ మన ఊర్లో రేంజ్ అంతా మారిపోద్ది. ఇప్పుడే మొత్తం ఆడియేషన్ అది అయ్యింది. బావా, ఒకసారి ఫోన్ కట్ చేయి. ఏంటి అమ్మాయి దాని చూస్తున్నాం, తెగ బాధపడిపోతుంది. ఏమైందండి? ఏం లేదండి, కష్టపడి రాసిన స్టోరీ అంత ఈజీగా రిజెక్ట్ చేసేసరికి చాలా బాధగా ఉంది. అవునా? ఏదో ఒకసారి నాకు చూపించండి. బాగుంది కదండి స్టోరీ. ఈ స్టోరీని రిజెక్ట్ చేసిన ఎదగడండి. కథ ఎంత బాగున్నా ప్రతి ఒక్కరు గుర్తించలేరు కదండి. నాకు తెలిసిన డైరెక్టర్ ఒకరు ఉన్నారండి, మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9493818413. సార్ అదే నేను రమ్మన్నారు కదా సార్. ఒక నిమిషం అమ్మా. హే భాస్కర్, నువ్వేంటి ఇక్కడ? మూవీ మీద ఇంట్రెస్ట్తో ప్రొడక్షన్ ఫీల్డ్ చేద్దామని వచ్చాను ఇండియాకి. అవునా? మన 10th క్లాస్ ఫ్రెండ్ వినోద్ ఉన్నాడు కదా, తను కూడా మూవీస్లో ట్రై చేస్తున్నాడు. తన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వు. సరే, నెంబర్ చెప్పు. 93460755. సరే, మళ్ళీ కలుద్దాం. నువ్వేంటి 2-3 డేస్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది? సారు రీసెంట్గా తీసే మూవీలోని నాకు హీరో కింద ఛాన్స్ ఇచ్చారు మేడం. సో 2-3 డేస్ నుంచి తర్వాత రమ్మన్నారు, అందుకే అలా తిరుగుతున్నాను మేడం. అయ్యో అవునా? వాళ్ళు ఆల్రెడీ వేరే హీరోని తీసుకొని ఫిల్మ్ స్టార్ట్ చేశారు కదా. అవునా? కష్టాలకి కథలకి వాల్యూ ఇవ్వట్లేదు. నేను కూడా ఆల్రెడీ ఒక దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేస్తున్నాను. నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా వేరే దగ్గర ట్రై చేయి. ఓకే మేడం. హాయ్ రా వినోద్, నేను 10th క్లాస్ ఫ్రెండ్ భాస్కర్. హాయ్ రా భాస్కర్, నేను నెల మర్చిపోతాను రా. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, నీకు తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆ యాక్టింగ్ తోటే ఇండస్ట్రీలో మొత్తం ఎక్కడన్నా ఛాన్స్ కోసం ఎతికితున్నాను రా. అవునా? ఛాన్స్ దొరికిందా మరి? లేదురా. అవునా? నాకు ప్రొడక్షన్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందిరా. నువ్వు ఓకే అంటే నేను హీరోగా చేసి సినిమా చేద్దాం రా మనం. స్టోరీ ఏమైనా ఉందా నీ దగ్గర?
స్టోరీ అంటే రీజన్గా నేను ఒక అమ్మాయిని కలిసాను రా, తన దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది. సో అది పెట్టి మనం తీస్తే మంచి హిట్ కొట్టొచ్చురా. హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేయలేదు, ఖాళీ. ఇప్పుడు జాబ్ వదిలేసి ప్రొడక్షన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండి ఇలా వచ్చా. అవునా? ఏంటి సమోసాలు ఇంకా రావట్లేదు? అయ్యి వచ్చాయి. ఏంటి కామెడీయా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అరే మామ, ఆల్రెడీ నాకు ఆంటీ చెప్పారురా, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? కూల్. నీకు చెప్పడం మర్చిపోయాను, తన నా అసిస్టెంట్ హరిత. ఓ హాయ్. హలో. ఓకే, మరి షూటింగ్ ఎప్పుడు ఏంటని చెప్పి మొత్తం ప్లాన్ చేసి నాకు చెప్పు. సరే, మనం ఇక వెళ్దామా? ఓకే. హాయ్ ధన్య. హాయ్. చెప్పాను నీ గురించి, స్టోరీ గురించి చెప్పాను. సార్ వస్తానని చెప్పారు, మాట్లాడతారు. ఓకే. ఓకే, వీళ్ళేనా ఇంతకీ చేసేది? చెప్పాను కదా, వీళ్ళే. ఓకే. హాయ్ రా. హాయ్ రా, వీడే నేను చెప్పిన డైరెక్టర్. హాయ్ సార్, చెప్పాను కదా సార్ దీని గురించి, స్టోరీ ఉంటుంది. ఓకే ఓకే. హే, తను నాకు తెలుసు, చూసాను 2-3 times. అవునా? అయితే ఇంకేం మరి, యుద్ధానికి సిద్ధం అవ్వండి. సమరసంకం నేను గడకు మనకు ఎముదెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి